మీకు ఎవరైనా ఆశ చూపెట్టి అకౌంట్కి డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి అమ్మద్దు. దీంట్లో ఎవరు అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. తెలిసి తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్ గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇవ్వదు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయి. నేను అందరినీ కోరుకునేది ఒకటి, ఎవరన్నా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తా అంటే ఎవరు నమ్మకండి. ఇచ్చి నమ్మి అకౌంట్ ఓపెన్ చేస్తే చివరికి అందరు కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాలి. బెట్టింగ్స్ కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్ లో ఆన్లైన్ లో తీసుకుంటుంటారు, వీళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ ని లాస్ట్ ఒక 1 month 1.5 month క్రితం కొంతమంది బ్యాంకర్స్ ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు కొంతమంది, దాంట్లో అమౌంట్ వెళ్తుంది, ఏదైనా అమౌంట్ ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకుందామని చెప్పడం